ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, స్టాక్స్ ఏమో ఎప్పుడు పడిపోతాయో తెలియదు, క్రిప్టో అయితే ఎప్పుడు మాయమైపోతుందో అస్సలు అర్థం కాదు. సో ఇలాంటి టెన్షన్స్ ఏవీ లేకుండా ప్రశాంతంగా ప్రకృతితో ముడిపడిన ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశం గురించి ఈరోజు చూద్దాం. దాని పేరే ద శాండిల్ వ్యాలీ ప్రాజెక్ట్. ఓకే, దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. చూడండి, ఒకవైపు చూస్తేనేమో క్షణాల్లో తలకిందులయ్యే మార్కెట్లు, మరోవైపు ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా ఏ గొడవ లేనట్టు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉండే ఒక జీవమున్న ఆస్తి. ఈ రెండింటి మధ్య తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అసలు చాలా మంది ఇన్వెస్టర్లు వెతికేది కూడా ఇలాంటి ఒక స్థిరత్వం కోసమే. సరే, మరి ఈ ప్రాజెక్ట్ కి అంత బలం ఎక్కడ్నుంచొస్తుంది? దీనికి గుండెకాయ లాంటిది ఏంటి? అదేనండి, మన తెల్ల శ్రీగంధం. ఈ గందరగోళ ప్రపంచంలో ఒక స్థిరమైన జీవమున్న ఆస్తిగా నిలిచే ఈ శ్రీగంధం కదేంటో చూద్దాం. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. అంటే ద్రవ రూపంలో బంగారం అన్నమాట. ఎందుకలా అంటారంటే, మామూలుగా చెక్క అనగానే మనకు ఫర్నిచర్ గుర్తొస్తుంది. కాని శ్రీగంధం విలువ దాని బయట కనిపించే కలపలో అస్సల్లేదు. దాని లోపల ఆ హార్ట్వుడ్ లో దాగి ఉన్న సుగంధభరితమైన నూనెలో ఉంది. అదే అసలైన నిధి. మరి ఈ నూనెకి అంత డిమాండ్ ఎందుకు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద లగ్జరీ పర్ఫ్యూమ్స్, ఖరీదైన కాస్మెటిక్స్, ఇంకా మెడిసిన్ ఇండస్ట్రీస్, వీటన్నింటికీ ఇదే కీలకం. అంటే కొన్ని కోట్ల వ్యాపారం దీనిమీదే నడుస్తోందన్నమాట. అందుకే దీన్ని ఊరికే లిక్విడ్ గోల్డ్ అనట్లేదు. సరే, ఎంత విలువైన ఈ శ్రీగంధాన్ని శాండిల్ వ్యాలీ ప్రాజెక్ట్ మనలాంటి వాళ్లకి ఒక ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా ఎలా అందిస్తోందో చూద్దాం. అసలు వాళ్ళు చెప్తున్న లెక్కలేంటి? ఫైనాన్షియల్ గా మనకు ఎంత లాభం రావచ్చు? ఓకే, అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక 15 ఏళ్ల తర్వాత ఎంత సంపాదించవచ్చు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూడండి, వాళ్ల అంచనాల ప్రకారం ఒకే ఒక ప్లాట్ మీద చెట్ల దిగుబడి, భూమి విలువ పెరుగుదల, ఈ రెండూ కలిపి ఏకంగా 78 లక్షల నుంచి 97 లక్షల రూపాయల వరకు రాబడిని ఆశించవచ్చు. చాలా పెద్ద మొత్తం గదా. సరే, మరి ఇంత పెద్ద మొత్తం ఎలా వస్తోంది? దీన్ని 2 భాగాలుగా విడగొట్టి చూద్దాం. మొదటిది, కేవలం శ్రీగంధం చెట్ల పంట నుంచే దాదాపు 31.5 లక్షల నుంచి 50 లక్షల వరకు వస్తుంది. ఇక రెండో భాగం, ఆ భూమి విలువ. 15 ఏళ్లలో ఆ భూమి విలువ కూడా పెరుగుతుంది కదా, దాని ద్వారా ఇంకో 47 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. భూమి విలువ ఇంత పెరుగుతుందా అని డౌట్ రావచ్చు. కానీ వాళ్లు లొకేషన్ విషయంలో చాలా తెలివిగా ఆలోచించారు. రోజురోజుకీ డెవలప్ అవుతున్న వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో భూమి విలువ పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇంకో విషయమేంటంటే, ఇది కేవలం చెట్లు పెంచే ఫామ్ ల్యాండ్ మాత్రమే కాదు. ఇన్వెస్టర్ల కోసం గెస్ట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ లాంటి రిసార్ట్ తరహా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మన ఇన్వెస్ట్మెంట్ విలువను ఇంకా పెంచుతుంది. ఓకే, ఇంత లాభం అనగానే వెంటనే మనసులో వచ్చే ప్రశ్న, మరి రిస్క్ సంగతేంటి? మన పెట్టుబడి సేఫేనా? చాలా సహజమైన ప్రశ్న. దీనికి వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం. భద్రత కోసం వీళ్ళొక 3 టైర్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. మొదటిది, మీరిన్వెస్ట్ చేసిన వెంటనే ఆ భూమి మీ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. సో లీగల్ ఓనర్షిప్ మీదే. రెండోది, శ్రీగంధం పెంచడానికి కావలసిన అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ వాళ్లే ముందే తీసుకున్నారు. ఇక మూడోది, ఇది అన్నింటికంటే చాలా చాలా ముఖ్యం. అదేంటంటే 15 ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది కదా, అప్పుడు దీన్ని ఎవరు కొంటారు అని మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే KSDL అనే ఒక ప్రభుత్వ సంస్థతో వీళ్లు ముందే బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకున్నారు. KSDL అంటే ఎవరో కాదు, మనందరికీ తెలిసిన 100 ఏళ్ల చరిత్ర ఉన్న మైసూర్ శాండిల్ సాప్ కంపెనీనే. అంటే పంట కొయ్యక ముందే కొనేవాళ్లు రెడీగా ఉన్నారన్నమాట. ఇంతకంటే పెద్ద భరోసా ఏముంటుంది? ఓకే, సెక్యూరిటీ పరంగా చాలా క్లియర్గా ఉంది. మరి ఆ 15 ఏళ్ల జర్నీ ఎలా ఉంటుంది? అసలు ఆ చెట్టు లోపల ఏం జరుగుతోంది? సంపద ఎలా పెరుగుతోంది? చూద్దాం. మొదటి 9 ఏళ్ల పాటు ఆ చిన్న మొక్కల్ని చాలా జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో పెంచుతారు. చూడండి, ఇక్కడ సోలార్ పవర్తో నడిచే డ్రిప్ ఇరిగేషన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని బయోలాజికల్ కాంపౌండింగ్ అంటారు. అంటే ఇక్కడ టైం అనేది మనం వెయిట్ చేసేది కాదు, టైమే మనకు డబ్బుని సంపాదించి పెడుతుంది. ప్రకృతిలో జరిగే మ్యాజిక్ ఇది. అసలైన ఆట మొదలయ్యేది
10వ సంవత్సరం తర్వాతే. అప్పుడు ఆ చెట్టు మెచ్యూర్ అయి దాని లోపల ఆ విలువైన హార్ట్వుడ్ ని, ఆ నూనెని చాలా వేగంగా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే వయస్సు పెరిగే కొద్దీ చెట్టు లోపల సంపద కూడా అదే స్పీడ్తో పెరుగుతూ పోతుందన్నమాట. అందుకే దీన్ని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడలేం. ఇదొక చిన్న మొక్క మెల్లమెల్లగా ఒక విలువైన ఆస్తిగా, ఒక వారసత్వంగా మన కళ్ల ముందే ఎదగటాన్ని చూడటం. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్తో సంబంధం లేకుండా కంటికి కనిపించే ఒక స్థిరమైన సంపదను నిర్మించుకోవటం. చివరగా ఒక్క ప్రశ్న. అన్నీ ఇన్స్టంట్గా కావాలనుకునే ఈ రోజుల్లో ఓపికగా ఒక వారసత్వాన్ని నిర్మించడంలో ఉన్న నిజమైన విలువ ఏంటి? మన తర్వాత తరాల కోసం కాలంతో పాటు పెరిగే ఒక నిజమైన ఆస్తిని సృష్టించడం గురించి ఒక్కసారి ఆలోచించండి.